నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి వేగంగా మారిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తన ప్రభుత్వ మనుగడను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసుకుంటుంది. అసలు హిమాచల్ ప్రదేశ్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఏదైతే రాజ్యసభ ఎన్నికల చిచ్చు కాంగ్రెస్లో పెను తుఫానుగా మారిందనే చెప్పొచ్చు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి ఓటేయడంతో పెను తుఫాను మొదలైంది. ఆ 6 అభ్యర్థుల్ని మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలను మొదలుపెట్టింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్న నేపథ్యంలో 35 స్థానాలతో ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ దగ్గర 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, 3 ఇండిపెండెంట్లు ఉన్నారు. మొత్తం 28 మంది కాగా 6 ఆల్రెడీ నిన్న రాజ్యసభ అభ్యర్థి విషయంలో బీజేపీకి ఓటేశారు కాబట్టి ఆ 6తో పాటు ఇప్పటికే పార్టీకి వ్యతిరేకంగా మంత్రి పదవికి రాజీనామా చేసిన విక్రమాదిత్యతో కలిపి 7, అంటే మొత్తం అధికారాన్ని చేపట్టడానికి కావాల్సినంత మెజారిటీని బీజేపీ కూడగట్టుకుంది. ఎట్టి పరిస్థితిలో కూడా హిమాచల్ ప్రదేశ్ని తమ చేతిలో నుంచి చేజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ అదేవిధంగా విశ్వ ప్రయత్నాలను చేస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేశారు సుఖ్వేందర్ సింగ్. హైకమాండ్కు రాజీనామా లేఖను పంపించారు. అయితే మరో సీఎంని వెతికే పనిలో కాంగ్రెస్ ఒక పక్క నుంచి ఉండి 3 పేర్లను పరిశీలిస్తుంటే, మరో పక్క నుంచి అధికారం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతుంది. కాంగ్రెస్ని గద్దెదింపేందుకు అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్కి లేఖ రాసింది. కాంగ్రెస్ని గద్దెదించడానికి అవిశ్వాస తీర్మానానికి ఒకసారి చూడండి అంటూ, అనుమతి ఇవ్వండి అంటూ గవర్నర్కి లేఖ రాశారు. గవర్నర్ కనుక దాన్ని ఆమోదిస్తే అవిశ్వాస తీర్మానం పెడితే 25 తమ దగ్గర ఉన్న వాళ్ళతో పాటు ప్లస్ 7 కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు 32 మంది, ఆల్రెడీ 3 ఇండిపెండెంట్లు ఉన్నారు, 35 మంది. హిమాచల్ ప్రదేశ్లో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మంది సభ్యులు బీజేపీ చేతుల్లో ఉంటారు. అలాగే 40 మంది సభ్యులు కలిగిన కాంగ్రెస్ 7 కోల్పోవడం ద్వారా 33కు చేరుతుంది సంఖ్య. దీంతో అవిశ్వాసంలో ఓడిపోయి బీజేపీ హిమాచల్ ప్రదేశ్లో అధికారం రావడానికి కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో క్షణానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఉదయం మంత్రి పదవికి విక్రమాదిత్య కూడా రాజీనామా చేశారు. పార్టీకి వ్యతిరేకంగా 6 శాసనసభ్యులు బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చేకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోని రాజకీయ సమీకరణాలను చక్కదిద్దేందుకు డీకే శివకుమార్తో పాటు భూపేందర్ మంతనాలు మొదలయ్యాయి. హిమాచల్ ప్రదేశ్కి చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ఆ స్థానాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేకపోయినా కూడా కాంగ్రెస్ మీద ఖచ్చితంగా కూడా అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ గెలుపు గుర్రాలను ఎక్కడానికి సిద్ధంగా ఉంది. ఆ దిశగా పాములు కదుపుతుంది. ఉన్న 7 పాటు ఇంకా కాంగ్రెస్ నుంచి ఎవరైనా సరే రాజీనామా పర్వాలు కొనసాగితే రాజీనామా పర్వాల ద్వారా పార్టీలోకి స్వాగతించి అవిశ్వాస తీర్మానంలో మెజారిటీతో నెగ్గడానికి ప్రయత్నాలను అయితే మొదలుపెట్టింది. చూస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఒక పక్క నుంచి సుఖ్వేందర్ సింగ్ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. అలాగే మరొక పక్క నుంచి ఇటు మంత్రి విక్రమాదిత్య రాజీనామా చేశారు. ఇప్పటికే 6 సంబంధించి బీజేపీకి అనుకూలంగా నిన్న ఓట్లను అయితే వేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే మారిపోతూ వస్తున్నాయి. హిమాచల్ సీఎం ఆల్రెడీ రిజైన్ చేశారు. అలాగే ఈయన గతం 5 సంవత్సరాల నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం బీజేపీ ఎమ్మెల్యేస్తో ఆల్రెడీ మాట్లాడటం జరుగుతోంది. ఎవరైతే 7 కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే గవర్నర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తీర్మానాన్ని పెట్టడానికి అనుమతినివ్వాలి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం కూడా రాజకీయ సమీకరణాలను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుంది. 15 బీజేపీ ఎమ్మెల్యేస్ సస్పెండ్ అయ్యారు, హౌస్ అరెస్టెడ్ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఏం జరుగుతుందా అంటూ క్షణం కూడా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మరోపక్క నుంచి రాహుల్ గాంధీ యూకే వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడైతే ప్రస్తుతానికి లేరు. అయితే ఖర్గే కూడా దీని బాధ్యతలు తీసుకోకుండా ఇటు డీకే శివకుమార్ని అటు భూపేందర్ని కూడా మంతనాలు చేయడానికి పంపించారు. బీజేపీ కూడా అంత సునాయాసంగా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడానికైతే సిద్ధంగా లేదు.
ఇవ్వట్లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన పావులను వడివడిగా కలుపుతుంది. చూడాలి, హిమాచల్ ప్రదేశ్లో గవర్నర్ కనుక అవిశ్వాస తీర్మానానికి అనుమతినిస్తే అవిశ్వాస తీర్మానం ఈ 1-2 డేస్లో జరిగే అవకాశం ఉంది. 1-2 డేస్లో హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు దిశగా అడుగులు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీన్ని కట్టడి చేయడానికి 6 ఎమ్మెల్యేలను తిరిగి ఎవరైతే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఓట్లు ఉంటాయి రాజ్యసభకు, మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేయడంతోనే ఇక్కడ రాజకీయ పరిణామాలు, రాజకీయ రగడ మొదలైందని చెప్పొచ్చు. ఈ 6 కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు డీకే శివకుమార్తో పాటు భూపేందర్ మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మంతనాలు సత్ఫలితాలను ఇవ్వక ముందే మంత్రి పదవికి రాజీనామా చేశారు విక్రమాదిత్య. ఈ నేపథ్యంలో జరుగుతున్న సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రిపై చాలా వరకు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొని ఇవ్వట్లేడు, ఎమ్మెల్యేలకు సహకారం అందించట్లేదని ముఖ్యమంత్రి సుఖ్వేందర్ సింగ్ మీద కాంగ్రెస్కి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుఖ్వేందర్ సింగ్ రాజీనామా చేశారు. అయితే సుఖ్వేందర్ సింగ్ చెప్పేది ఏంటంటే, నేను రాజీనామా చేస్తే 6 వెనక్కి వస్తారా, వెనక్కి తీసుకురావాలి అనేది ఆయన పెట్టిన షరతుగా తెలుస్తోంది. సుఖ్వేందర్ రాజీనామాతో డైలమాలో పడింది కాంగ్రెస్. కొంత ఎమ్మెల్యేలకు ఎగెనిస్ట్గా ఉన్న నేపథ్యంలో రాజీనామా చేయడం సత్ఫలితమే అనిపించినప్పటికీ నెక్స్ట్ సీఎం ఎవరు అనేది ఇక్కడ కొంత చర్చగా మారింది. 3 పేర్లను కూడా సీఎం కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళు పరిశీలిస్తూ అభ్యర్థిని ఖరారు చేస్తూ ఉన్న 40 మంది 68 అసెంబ్లీ సీట్లకు గాను 40 ఇక్కడ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ 40 మందిలో ఆల్రెడీ 7 ఇప్పటికే గోడ మీద పిల్లుల్లాగా ఉన్నారు, అంటే 33 మంది. ఈ 33 మంది కూడా మెచ్చే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలి. అదే గనక కొంత అటు ఇటుగా మారినా ఇందులో కూడా కొంతమంది గోడ మీద పిల్లులుగా మారి బీజేపీలో జంపు జలానీలు కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇండిపెండెంట్లు అయితే బీజేపీకి మద్దతు చేస్తారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసుకుందని, అదే నమ్మకంతో తాము నెగ్గగలము అనే ఒక నమ్మకం ఉన్న నేపథ్యంలోనే మిగిలిన పార్టీలు ఇండిపెండెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడుకున్న తర్వాతనే గవర్నర్కి అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరుతూ లేఖ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, కొన్ని చోట్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆచితూచి బీజేపీ అడుగులు వేస్తూ ఉంటుంది. కాన్ఫిడెంట్ ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరదు. అంత కాన్ఫిడెంట్గా హిమాచల్ ప్రదేశ్ విషయంలో బీజేపీ ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే గవర్నర్కి అయితే లేఖ అందించారు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టబోతున్నారా అంటూ హిమాచల్ ప్రదేశ్లో ఉత్కంఠగా రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారు. మరో పక్క నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విల్లూరుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వాన్ని చేజారిపోకుండా వెంటనే సుఖ్వేందర్ సింగ్ రాజీనామా హైకమాండ్కి పంపించిన నేపథ్యంలో ఆమోదించి నెక్స్ట్ సీఎంని ప్రకటించే పనిలో కాంగ్రెస్ పడుతుంది. దానికి సంబంధించి 3 అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. ప్రస్తుతానికైతే అవిశ్వాసం పెడితే 33 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అవిశ్వాసంలో ఓడిపోతుంది. ఖచ్చితంగా బీజేపీ 35 కావాలి. ఇక్కడ 35 అభ్యర్థులతోటి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ 7 ఎవరైతే కాంగ్రెస్ మీద గుర్రుగా ఉన్నారో ఎమ్మెల్యేలు, రాజ్యసభలో బీజేపీకి మద్దతు తెలిపారో వీళ్ళకి సంబంధించి 6 మద్దతు తెలిపారు. ఇక మంత్రి దీనికి సంబంధించి విక్రమాదిత్య రాజీనామా చేయడంతో మొత్తం 7 అయ్యారు. ఈ 7 మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం లేదా ఇండిపెండెంట్లైనా బుజ్జగించే ప్రయత్నం చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో కుప్పకూలడానికి అవకాశం ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిమాచల్ ప్రదేశ్లోని రాజకీయ సమీకరణాలు మారడం కొంత ఉత్కంఠను రేపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీకి తగు సూచనలు చేయాల్సిన రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు. దీనికి సంబంధించి అయితే ఖర్గే అలాగే డీకే శివకుమార్కి అలాగే భూపేందర్కి దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఇస్తున్నట్టుగా కూడా రాహుల్ తెలుస్తోంది. సుఖ్వేందర్ సింగ్కి సంబంధించి రాజీనామా విషయంలో కానీ, అక్కడ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు చేయాల్సిన పరిణామాల నేపథ్యంలో కానీ కొంత రాహుల్ గైడ్ చేస్తున్నట్టు తెలుస్తున్నా కూడా రాహుల్ గాంధీ ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి డేట్ దగ్గర పడుతుందో ఆ నేపథ్యంలో ఇండీ కూటమి కుప్పకూలిపోయేలాగా అవ్వడం, బీటలు బారడమే ఇక్కడ పార్టీ నుంచి భవిష్యత్తు లేదు అని అర్థమైపోయి ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాల్లో కూడా జంపు జలానీలుగా మారడానికి అవకాశం అవుతుంది అని కూడా చర్చ నడుస్తోంది. ఏదేమైనా కానీ హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు నిమిషానికి మారిపోతున్నాయి. ఏ అభ్యర్థి ఏ పార్టీకి మద్దతు తెలుపుతాడో తెలియదు. ఎందుకంటే చాలా దగ్గర తేడా ఉంది కాంగ్రెస్కి బీజేపీకి. ఆ 7 కీలకంగా మారనున్నారు. ఆ 7 ఎవరి వైపు ఉంటే వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బీజేపీ అవకాశాన్ని చేజార్చుకోవడానికి ఇష్టం లేకుండా ఉంటే కాంగ్రెస్ ఒడిసి పట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్ రాజకీయ సమీకరణాలలో అధికారం ఏర్పాటు దిశగా
ఏ ప్రభుత్వం అయితే అవిశ్వాసంలో నెగ్గగలుగుతుంది అనుకుంటున్నారు? అసలు అవిశ్వాస తీర్మానం వరకు వెళ్లకుండానే తమ బల నిరూపణ చూపించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ చేస్తుంది అనుకుంటున్నారా? డీకే శివకుమార్ అలాగే భూపేందర్ మంతనాలు సఫలీకృతం అయ్యే ఛాన్స్ ఉందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.